ఏంటయ్యా ఇది హోటల్ అనుకుంటున్నావా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఏమైంది సార్? కోతిలాగా డాన్సులు ఏంటి? అరే వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను సార్. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఒబీడియంట్ గా పని చేయడానికి. ఇది స్టార్ హోటల్, నైట్ క్లబ్ కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. రవి 2 బటర్ చికెన్. ఓకే ఫ్రిడ్జ్ లో ఉంది కదయ్యా, వేడి చేసి తీసుకెళ్ళు. మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు? సార్ అది మొన్న ఎప్పుడో చేసిన కర్రీ సార్, నిన్నటికే టేస్ట్ కూడా మారిపోయింది. ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా. వెరైటీ టేస్ట్, వెళ్ళి సప్లై చేయి. సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు, మనకెందుకు? వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను నీ చీఫ్ రా. నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా. నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకురా. You rascal! ఏయ్ జనంతో ఆడుకోకు, అడ్డంగా నరికేస్తారు. నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా, నేను. నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పని చేస్తావు. ఏయ్ చేసే పని రవికి నచ్చాలి, రవి చేస్తే జనానికి నచ్చాలి. బాయ్. రండి సార్, తమరి కోసం ఎదురు చూస్తున్నాం. దయచేయండి దయచేయండి. ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా? ఎవ్వరూ పోస్టింగ్ చేయకర్లా. నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా. రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త నేచురల్ గా ఏడవరా. ఒరే అల్లుడు, ఎత్తకేకొస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయి ఇట్టే తెలిసిపోతుందిరా. ఏయ్, ఏంటిది? ఏంట్రా వచ్చేసావు? మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి? ఏయ్ రవి నీకు నచ్చితే పని చేయడు, రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? అయ్యో ఎందుకు లేదు, తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా. ఇవ్వవే. సో జాబ్ ఆయా గయా, ఇప్పుడేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, మరో సెటప్ రెడీ చేసాగా. ఓహో జాయినింగ్ ఎప్పుడో? రేపు మార్నింగే. నమస్కారం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అవసరం లేదు, 5,000 ఇవ్వండి. ఏంటని చూస్తున్నారా? ఫీజు. తీసుకోండి, ఇది నా డొనేషన్. మంచి పని చేశావు బాబు. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు. నాకు నీ హెల్ప్ అవసరం ఉండదు, నీకు నా హెల్ప్ అవసరం ఉంటే దిస్ ఇస్ మై అడ్రస్. నువ్వు ఏదైనా చెప్పు, నేను చస్తే ఒప్పుకోనరా. ఆ పనికి మాలిన వాడికి ఇచ్చి దాని గొంతు కోయమంటావరా? బుద్ధిగా ఏదన్నా ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తే అదే నా బాగుపడుతుంది. నీకెందుకు మావయ్య టెన్షన్? బావని నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను చూసుకుంటాగా. అవునరా, ఆడపిల్లని కోచేతలకి ఇచ్చేయాలి, దెబ్బదారులకు వస్తారు. నీ పిచ్చి గాని అట్లా ఎవరన్నా బాగుపడ్డారట్రా? నువ్వు ఉన్నావుగా పక్క బేవర్స్ గాడి. నా చెల్లిని చేసుకున్నాకే నువ్వు మనిషి అయ్యావు. బావా రోజు నన్ను ఇలా చక్కగా బైక్ మీద తిప్పొచ్చు కదా. మాట్లాడు. ఏయ్, ఒకసారి ఆపు, ఒకసారి ఆపు బావా. ఏమైంది? ఏం లేదు, మా ఫ్రెండ్ లా కనిపిస్తేను. సర్లే పద పద. గుడ్ న్యూస్ అత్తయ్య, గుడ్ న్యూస్. ఏంటది? కాల్ టు మిస్టర్ రవి ఫ్రమ్ తాజ్ బంజారా. తాజ్ బంజారా నిచ్చా. ఈ ముసలోడేంటి ఇక్కడ ఉన్నాడు? హలో ఎగ్మ్యాన్, కమ్ ఇన్. నువ్వు ఇక్కడున్నావే టోల్ మ్యాన్? ఈ కుర్చీలో లకోటా మేనేజర్ గారిని కూర్చోబెట్టిన డకోటా గాని నేనేనయ్యా. అవును, ఇక్కడికి ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? అదేనయ్యా నీలో నాకు నచ్చింది. కరెక్ట్ గా నాలాగే బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే 30 ఏళ్ల నాడు సరిగ్గా నేను ఎలా ఉండేవాడో గుర్తొస్తుంది. నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టుంది. సేమ్ స్పీడ్, సేమ్ కాన్ఫిడెన్స్. అందుకే నిన్ను నేను పిలిపించాను. బై ది బై,
నేనా ఓల్డ్ మ్యాన్ని. వయసు మీద పడి ఒక మనిషి మీద ఆధారపడే స్థితికి వచ్చాను. తగిన వ్యక్తి కోసం చూస్తుంటే అదృష్ట కొద్దీ నువ్వు నాకు కనిపించావు. సాయం చేస్తావా అంటే తప్పకుండా చేస్తానన్నావు. ఆ నమ్మకంతోనే నేను రమ్మన్నాను. మరి హెల్ప్ చేస్తావా? లైక్ వాట్? ఒక యంగ్ మ్యాన్ నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ ఆశించే సహాయం అనుకో. పడిపోతుంటే పట్టుకుంటాం, నడవలేకపోతే పట్టి నడిపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే వయస్సు మళ్ళిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు చేసే సహాయం అనుకో. మీకు ఎవరు లేరా? ఒక్క కొడుకున్నాడు జర్మనీలో. వాడు నా ఆస్తిని చూసుకుంటాడు కానీ నన్ను మాత్రం చూసుకోడు. నా ఉద్యోగం అదేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు వస్తావు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు. దానికి నీకు నేను డబ్బిస్తాను. నువ్వు చేసే సహాయం నీకు టెస్ట్ అనుకో. ఈ టెస్ట్ లో నువ్వు నెగ్గితే ఈ మేనేజర్ని తీసేసి ఈ కుర్చీలో నేను కూర్చోబెట్టి నా 5 స్టార్ హోటల్ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లే అవకాశం నీకు ఇస్తున్నాను. ఆఫర్ ఓకేనా? ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు. స్విట్జర్లాండ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం కోసం మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. కానీ నేను వెళ్తాం ఈయనకి మాత్రం ఇష్టం లేదు. నా పర్సనల్ డాక్టర్. ఎస్ సార్, మీ హెల్త్ కండిషన్ మీకన్నా నాకు బాగా తెలుసు. అసలే స్విట్జర్లాండ్ కోల్డ్ కంట్రీ. ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ ట్రిప్. నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం చచ్చినా విన్నాయా. ఖచ్చితంగా వెళ్ళి తీరతాను. ఇదేం సాదాసీదా అవార్డు కాదు. నేను పడ్డ శ్రమకి నా పట్టుదలకి లభించిన గుర్తింపు. దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసయ్యా. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టాను. ఏదో సాధించాలని కలలు కన్నా. ఆ కలల్ని నిజం చేసుకోవాలని డొక్కు సైకిల్ వేసుకుని సిటీకి వచ్చాను. సిగ్గుపడకుండా చేతికి దొరికిన పనుల్లో చేశాను. పట్టుదలతో సాధించాను. ఇదంతా ఏదో నా గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి కాదయ్యా. మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదని నన్ను గురించి చెప్పుకోవాలి. నా జీవితాన్ని, నాకు లభించిన ఈ అవార్డుని చూసి యువత ఇన్స్పైర్ కావాలన్నదే నా కోరిక. కనీసం 10 మంది అయినా నన్ను, నా అవార్డుని ఆదర్శంగా తీసుకుని ఇన్స్పైర్ అయితే నాకు అదే చాలు. నాకు లభించిన ది బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కంటే దాన్ని నేను గొప్ప అవార్డుగా భావిస్తాను. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను మిస్ అయిన దాని గురించి. ఏమిటమ్మా అది? ఆ తండ్రి కొడుకుని చూడు ఆంటీ, వాళ్ళ మధ్య ప్రేమను చూడు. నేను మిస్ అయినది అలాంటి ప్రేమ కోసమే నీ ఎదురు చూసేది. ఊరుకోమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. ఎంత చలిగా ఉంది. ఇదే దేశమయ్యా బాబు. స్విట్జర్లాండ్ అయినా మీ ఏజ్కి హ్యాపీగా ఇండియాలో మూల కూర్చోక ఎగేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏమయ్యా, నేను నీ బాస్ని. నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నిన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ అవన్నీ ఇండియాలో. ఇక్కడ నేను మీ బాస్ని. నేను చెప్పింది చేయాలి, పెట్టింది తినాలి. డాక్టర్ చెప్పాడుగా, నో షుగర్ నో సాల్ట్. ఓకే? నో వే. నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఐమ్ ఎ ఫ్రీ బర్డ్. ఇక్కడ నో డాడీ, నో హెడేక్. ఎంజాయ్మెంట్, ఎంజాయ్మెంట్, ఓన్లీ ఎంజాయ్మెంట్. నమ్మవే. చెద్దయ్యా సార్ ప్లీజ్ చెయ్యదు. సార్ మీ మంచికే కదా సార్ చెప్పేది. సీరియస్ గా చెప్తున్నాను, చేయదులో. సార్ ఈ స్వీట్స్ అన్ని నా కోసం కదయ్యా, నీ కోసం. నాకు తెలుసయ్యా, రోజు నాలాగే నువ్వు కూడా చప్పడి పెట్టుకుని తింటున్నావు. డాక్టర్ డైట్ చెప్పింది నాకయ్యా, నీకు. నా కళ్ళ కొడుకే నా గురించి పట్టించుకోవటం లేదు. ఏ సంబంధం లేకపోయినా నా గురించి నాకంటే ఎక్కువ కేర్ నువ్వే తీసుకుంటున్నావు. అసలు నా కొడుకు నువ్వు ఎందుకు పుట్టలేదయ్యా? పర్వాలేదు, కనీసం ఇప్పటి నుంచి అయినా
నన్ను డాడీ అని పిలుస్తావా ప్లీజ్ డాడీ బాబు బాబు డాడీ థ్యాంక్ యూ మై సన్ పైనాపిల్ జ్యూస్ థ్యాంక్ యూ దొరకకుండా తప్పించుకుంటావా? ఆహా, ఇక్కడ కాదమ్మా, ఇండియాకి రా, అక్కడ చెప్తా నీ సంగతి. ఛీ! అవును మెడిసిన్స్ తీసుకొచ్చావా లేదా? మర్చిపోయావా? వెళ్ళి తీసుకురా. నేను వెళ్తాను, ఆ. మీకు చల్లేస్తే మీరు గదిలో పోయి కూర్చోండి. ఓకే ఏం పర్వాలేదు, స్టిల్ యంగ్ మ్యాన్. ఓకే ఓకే, నేను వస్తాను. Oh shit! Hey, come here! What happened? కొంచెం అలా రిలాక్స్ అవ్వండి. అలాగే అలాగే. ఏం లేదు, తగ్గిపోతుంది. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. వస్తాను అంకుల్. ఏం డాడీ, ఏమైంది? ఏమీ లేదు బాబు, గుండె చిన్న వార్నింగ్ ఇచ్చింది. డాడీ ఎందుకు రవి చావుడు గురించి భయపడతాం? మనిషి చావటం సహజం, అసహజంగా బతకటం చావటం. దగ్గరవుతున్న చావుని గురించి ఎప్పుడూ ఆలోచించు, దూరం అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు. స్టాప్ ఇట్ డాడీ, మీరు ఇంకోసారి చావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను. అలాగే మాట్లాడంలే. రేపు అంజలి పుట్టినరోజట, ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. హాయ్. హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, నిన్న మీరు చేసిన హెల్ప్ కి. బాయ్. బాయ్. బ్యూటిఫుల్, నాకంటే అందంగా ఉంది. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును డాడీ, నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్. థ్యాంక్స్. అయితే ఓ సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఏమిటి, నన్నే అడుగుతావా? అడుగు. ABC అనే అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు చెప్పాలి. ABC లేని పదాలా? ఎంత టైం కావాలి? అరగంట, గంట, ఓ రోజా, ఓ వారమా? చెప్పండి. ABC. క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంది, చిన్న క్లూ ఇస్తావేంటి? క్లూనా? మీకా? మీరు జీకేలో జీనియస్ కదా, మీరు అలాంటివి అడగకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇండియా వెళ్ళేదాకా టైం ఇస్తాను. చించండి చించండి, బాగా ఆలోచించండి. నాకెందుకమ్మా అవన్నీ, నువ్వు వెళ్ళరా. నీ చెల్లో నేను రాలేనమ్మా. స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు. బాయ్. జాగ్రత్త. అబ్బా, హాయ్. మీరిచ్చిన బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది. నిజంగా? యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా? నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా.
నువ్విచ్చిన ఐ స్టాచ్యూని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా? ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అనొచ్చుగా. ఐ లవ్ యూ చెప్పరా? నిన్నే చెవుడా? ఏమన్నా అన్నారా? నేనా? నో, ఐ మీన్ ఇట్స్ ఓకే. సో బ్యూటిఫుల్ నా? ఏమైంది? ఓ మై గాడ్, ఆగిపోయిందే. ఇప్పుడు ఎలా? కంగారు పడకండి, మరేం పర్వాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింటుందని. దేవుడా, ఈ కేబుల్ కార్ ఎంతసేపు బాగుంటుందో ఏమో. వద్దమ్మా అంటే వినకుండా వెళ్ళింది. మంచి ఎక్కువైపోయింది. ఫ్లైట్ టైం అవుతుంది. భగవంతుడు అంజలిని క్షేమంగా చేర్చు. రవి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. బహుశా ఈ మంచులో ఎక్కడైనా ఇరుక్కుపోయాడో ఏమో. అది అది ఫ్లైట్ టైం అవుతుంది. పదమ్మా. అంటే పద నువ్వు. మై సన్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ సర్వీస్ చేశావు. ఐ మస్ట్ పే. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా డాడీ. లేకపోతే ఏంటి డాడీ, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను. రవి నాకు నచ్చాడు, నేను రవికి నచ్చలేదా? ఆస్తి కన్నా విలువైంది మీరు నాకు ఎప్పుడో ఇచ్చేశారు. ఎస్ డాడీ, ఇట్స్ యువర్ ఇన్స్పిరేషన్. అది నా పద్ధతినే మార్చేసింది. నెల రోజుల క్రితం మీరు చూసిన రవికి ఇప్పుడు మీరు చూస్తున్న రవికి చాలా తేడా ఉంది. ఈ రవి కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకేస్తాడు. మీ స్ఫూర్తిని పెట్టుబడిగా పెట్టి పట్టుదలతో అనుకున్నది సాధిస్తాడు. తప్పకుండా సాధిస్తావు రవి, నాకు ఆ నమ్మకం ఉంది. అది నా కళ్ళారా చూస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. రవి, జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ రుణపడలేదు. తప్పకుండా తిరిగి వస్తాను, నీ రుణం తీర్చుకుంటాను. Get well soon, Daddy. I'll wait for you. నేను ఇక వెయిట్ చేయలేనురా. కానీ ఏం చేయను, నువ్వు ఎక్కడున్నావో తెలియదే. ఏంటలా చూస్తావు? నిన్ను తప్పకుండా పట్టుకుంటాను. అంజలి, అంజలి, బై స్వీటార్ట్. మీ ఆయన డ్యూటీ ట్రావెల్ ఏజెన్సీలోనే కదా. 20th డిసెంబర్
ఎమిరేట్స్ ఎయిర్వేస్ లో స్విట్జర్లాండ్ ట్రావెల్ చేసిన జే క్లాస్ ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. ప్యాసింజర్స్ లిస్టా? ఎందుకు? ఆ తర్వాత చెప్తానే, చాలా అర్జెంట్. ఏంటి? 20th December ఎమిరేట్స్ ఫ్లైట్ లో స్విట్జర్లాండ్ వెళ్ళిన ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. December 20th. మీరు పోలీసా? కాదండి. సిబిఐ? కాదు నేను మామూలు సిటిజన్ని. మరి ఆ డీటెయిల్స్ నీకెందుకు? రవి! ఏ దొరికిపోయావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వాళ్ళ అబ్బాయి వచ్చారమ్మా. ఈయనే. ఈయన కాదు, స్విట్జర్లాండ్కి వచ్చారు. ఆయన ఎవరో తెలియదమ్మా. అయ్యగారికి ఈయనొక్కరే కొడుకు. మన బ్యాడ్ లక్ రా. పెద్ద ఆయన చనిపోకుండా ఉంటే హ్యాపీగా స్టార్ హోటల్లో జాబ్ చేసుకునేవాడివి. ఆయన చనిపోలేదురా, ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ల కిందట ఆయన అలా ఉండేవారని నాతో చెప్పారురా. కానీ నేనేమనుకుంటున్నాను తెలుసా? 30 ఏళ్ల తర్వాత ఆయనలా నేనుండాలనుకుంటున్నాను రా. అవునరా, అందుకే నాకున్న క్వాలిఫికేషన్ని పక్కన పెట్టి అన్ని ఉద్యోగాలకి అప్లై చేశాను. ప్యూన్, సర్వర్, క్లీనర్, దేనికన్నా రెడీ. ఆల్ ద బెస్ట్ రా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ యువర్ సీట్ బేబీ. థ్యాంక్ యూ డాడీ. అంజలి, ఈవేళ జరిగే ఇంటర్వ్యూ నువ్వు కండక్ట్ చేస్తున్నావు. క్యాండిడేట్స్ కి మేనేజర్ మార్కులు ఇస్తాడు, నీకు ఆంటీ మార్కులు ఇస్తుంది. ఓకే? మీ టెస్ట్ లో నేను డెఫినెట్ గా పాస్ అవుతాను డాడీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ మూర్తి, బిజినెస్ కి క్వాలిఫికేషన్ కంటే ముందు సమయస్ఫూర్తి జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం. అందుకే ఈ ఇంటర్వ్యూని కొత్తగా కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. టైం లిమిట్ 45 seconds. ఓకే? ఓకే. ABC అనే 3 అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు 45 seconds లో చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దిస్, దీస్, దోస్, వాజ్. నెక్స్ట్. అంజలి, ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నాయి ఆంటీ. మీరు మేనేజ్ చేయండి ప్లీజ్. ఎస్ మేడం. పద, కళ్ళు తిరగడం ఏంటి? ఏమైందమ్మా? ఏం లేదు ఆంటీ, జస్ట్ కడుపులో తిప్పుతుంది. ఎందుకు తెప్పదు? రోడ్డు సైడ్ ఫుడ్ తినొద్దమ్మా అంటే వినవు. అది ఫుడ్ ప్రాబ్లం కాదా ఆంటీ? ఎందుకైనా మంచిదమ్మా, డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దాంటీ. వద్దంటే ఎలా అమ్మా? సిక్నెస్ కారణం తెలియాలిగా. నా సిక్నెస్ కి కారణం నాకు తెలుసా ఆంటీ? సార్ ఇవి నో 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 నో. ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీ సర్టిఫికేట్స్ తర్వాత చూస్తాను. ఓకే సార్. ABC అనే 3 అక్షరాలు లేకుండా 100 ఇంగ్లీష్ పదాలు టకటకా చెప్పాలి. మీకున్న టైం 45 seconds. సరేనా? ఈ క్వశ్చన్కి అంత టైం అనవసరం సార్. 2 seconds చాలు. మీ క్వశ్చన్కి ఆన్సర్ 1 to 100. వాట్? ఎస్ సార్. 1 నుంచి 100 వరకు ఏ వర్డ్లో కూడా ABC ఉండవు సార్. కాస్త చెక్ చేసుకోండి. ఓ గ్రేట్, వెరీ గుడ్. షో మీ యువర్ సర్టిఫికేట్స్. ఏంటి, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా? ఎస్ సార్. మరి ఈ జాబ్ కిందకు వచ్చారు? నేను ఏ జాబ్ అయినా చేయగలను సార్. మీరు చేయగలరు, బట్ మేం చేయించుకోలేము. మాకు కావాల్సింది బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు కాదు. సార్ ప్లీజ్. చూడు మిస్టర్, మెడిసిన్ చదివిన వాళ్ళు స్టెథోస్కోప్ పట్టుకోవాలి కానీ లాఠీ పట్టుకుంటే బాగుంటుందా? ఇది అంతే. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. ఈ విషయం ఇంకెవరికన్నా తెలుసా? తెలీదు. ఇది మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తారు. సార్తో నేను మాట్లాడతాను. ఆంటీ, ఈ విషయం కాదమ్మా, ఏం చెప్పాలో అది చెప్పి మీ నాన్నగారిని ఒప్పిస్తాను. 4 రోజులు నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటాను.
నాకు బాగా తెలిసిన డాక్టర్ ఉంది, ఆమెతో మాట్లాడి. అంజలి, నువ్వు మొయ్యలేని బరువు మోస్తున్నావమ్మా. బరువు తెంచుకోవడం నీకు మంచిది. నో, పోయిన జన్మలో ఏ పాపం చేశానో అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను. నేను పొందలేకపోయిన తల్లి ప్రేమను కనీసం నా బిడ్డకైనా అందిస్తానంటీ. అంజలి, తీసుకునే అదృష్టం కన్నా ఇచ్చే అదృష్టం గొప్పదాంటీ. ఆ అదృష్టాన్ని నేను వదులుకోలేను. నమస్తే అండి. నమస్తే. నేను విశ్వనాథం గారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నా. ఆహా. ఆయన గదిలో మీ పేరు మీద కవర్ ఒకటి దొరికింది, అది మీకు ఇచ్చిపోదామని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. డియర్ రవి, నువ్వు నాకెంతో సాయం చేశావు. ప్రతిఫలంగా డబ్బు తీసుకోలేదు, కానీ నీ రుణం తీర్చుకోకుండా పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే 5 లక్షలకి చెక్కు పంపుతున్నా. ఇది అప్పుగా అనుకో. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు స్థిరపడాలని నా కోరిక. నీకిష్టమైనంత వడ్డీ ఇచ్చి దాన్ని ప్రతి ఏడాది అనాథ శరణాలయానికి నా విరాళంగా అందచేయి. ఆ విధంగా నా అప్పు తీర్చానన్న తృప్తి నీకు కలుగుతుంది, నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. దయచేసి నా చివరి కోరిక కాదనకు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి. కంగ్రాచులేషన్స్ మై సన్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇన్నాళ్ళు నువ్వు సెటిల్ అవ్వలేదన్న బాధతో నేను నానా మాట్లాడినాను. ఐఎమ్ సారీ రా. అబ్బా, చాలా టైర్డ్ అయిపోయాను, ఆకలేస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, టిఫిన్ చాలా బాగుంటుంది. అప్పుడు హ్యాపీగా కార్లోనే కూర్చొని తినొచ్చు. ఓకే. ఆర్డర్ ప్లీజ్. 3 మసాలా దోశ. థ్యాంక్ యూ. ఫాస్టా? బెంజ్ గారికి 3 మసాలా దోశ. ఓకే. అబ్బా, ఈ సిగ్నల్స్ ఇప్పుడే పడాలా? ఒరే రవి, దాని పరిస్థితి ఎలా ఉందో నాకు కాల్ చేయటం లేదా? మీరు కంగారు పడకండి, వెంటనే వెళ్ళిపోతాం. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతుందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను తల్లి. ధర్మం చేయండి తల్లి. తల్లి, ధర్మం చేయండి అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, చిన్న హెల్ప్ కావాలి సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్ అంజలి అనే అమ్మాయి రీసెంట్ గా మీ షోరూమ్ లో హుండై సొనాటా కార్ కొన్నారు సార్, సిల్వర్ కలర్. ఆమె అడ్రస్ కావాలి సార్. ఎందుకు? అర్జెంట్ కలుసుకోవాలి సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఓకే, ఇదిగో. ఆ అమ్మాయి పేరు లేదు సార్. సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఈ లిస్ట్ ఇస్తారా ప్లీజ్? అందులో ఆమె పేరు లేదుగా. వేరే పేరుతో కొని ఉండొచ్చు కదా సార్. మీరు ఈ లిస్ట్ ఇస్తే అన్ని అడ్రస్లు తిరిగి కనుక్కుంటాను సార్. ఇస్తారా సార్ ప్లీజ్? సారీ, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. అసలు నన్ను అడగకుండా నా విషయం డాడీతో ఎవరు మాట్లాడమన్నారు? అది కాదమ్మా. మీకు తెలీదా? ఇప్పటికే రవి కర్మడగా టెన్షన్ పడుతున్నాను. ఫారెన్ ఎలా వెళ్ళను, చస్తే వెళ్ళను. వెళ్ళి తీరాలి, నేను పంపిస్తాను. నన్ను పంపించడానికి మీరెవరు? నాకు అమ్మలేని లోటు తీర్చడానికి డాడీ మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుని నా జీవితంతో ఆడుకోకండి. పిచ్చిదానా, నీ జీవితంతో ఆడుకుంటున్నది నువ్వు. చదువు సాకుతో నిన్ను మీ నాన్నగారికి దూరంగా పంపించాలనుకున్నాను. కాలం కలిసి వచ్చి రవి నిన్ను కలుసుకునేదాకా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యతమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు, నా దగ్గర ఉన్న నా దేవుడిని చూపించడానికి వచ్చాను. ఇదిగో చూడు, ఈయనే నా దేవుడు. ఈయన నాకు దూరం చేసావు, ఈయన చేసిన సహాయాన్ని బూడిద చేసావు. అయినా నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకో తెలుసా? ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలు, తప్పకుండా గెలుస్తాను. బావా బావా, నీకు ఉద్యోగం వచ్చింది బావా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ జాబ్.
30,000 rupees salary. I'm happy. Very happy. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ మాధవి. ఇక నేను అనుకున్నది సాధిస్తాను. ఇన్నాళ్ళకి నా కళ నిజమైంది. మరి నా కల ఎప్పుడు నిజమవుతుంది బావా? నీ కళ ఏంటి? నీతో నా పెళ్ళి. ఉద్యోగం వచ్చింది, నీ లైఫ్ కు ఒక సెటిల్మెంట్ కుదిరింది. దేవుడి ముందు నిల్చుని అడుగుతున్నాను బావా, నిజం చెప్పు, మరి నా లైఫ్ కి సెటిల్మెంట్ ఎప్పుడు? మాధవి, ఎన్నోసార్లు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని నువ్వు ఎక్కడ బాధపడతావని దాటేశాను. కానీ ఇప్పుడు చెప్తాను. అది విన్నాక నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఇప్పుడు చెప్పు మాధవి, నన్నేం చేయమంటావు? అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? రవి అంజలి పేరున చేయండి. పర్వాలేదు బావా, నా ప్రేమ ఫెయిల్ అయినా నీ ప్రేమ సక్సెస్ అయితే చాలు. థ్యాంక్ యూ బావా. రేపు కార్తీక పౌర్ణమి, దుర్గమ్మ గుడికెళ్ళి కోనేట్లో 3 సార్లు మునిగి అమ్మవారికి అభిషేకం చేస్తే దూరమైన ప్రేమికులు దగ్గరవుతారంట. నువ్వెంత చెప్పినా నమ్మను. ఫూలిష్నెస్. తొందరపడికే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాక నువ్వు మామూలుగా లేవు, ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం మిస్ అయ్యావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు మిస్ అయింది మాత్రం నీకు తప్పకుండా దొరుకుతుంది. నా మాట వినంజు, అమ్మవారికి అభిషేకం చేయించు, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. బావా, కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నది కోరుకో, అమ్మవారు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. దొరికేరా, ఒకటి తప్ప. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. అంజలి ఉందా? మీరెవరు? అంజలి ఉందా చెప్పు. అమ్మాయి గారా? అమ్మాయి గారు లేరు. నీలాగే నా కళలు కూడా కరిగిపోయాయి. ఏమైంది? చూస్తుంటే చాలా సీరియస్ లా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? సారీ యంగ్ లేడీ, ఇందాక నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షుడ్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి అమ్మ ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ
దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి. అంజలి My God.